Hello, my dear aspirants. Welcome to Rohit's Academy. A DC generator rotating at n RPM and generating EMF if speed double and flux half, then EG. So, question లో ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఫస్ట్ జనరేటర్ అనేది ఒక n స్పీడ్ తో రొటేట్ అవుతుందంట. అట్ ద సేమ్ టైం దానికి కొంచెం ఈఎంఎఫ్ కూడా జనరేట్ అయింది. దట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈజీ. సెకండ్ కేసులో ఏమవుతుంది, స్పీడ్ అనేది డబుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్లక్స్ అనేది హాఫ్ అవుతుంది. దెన్ ఈజీ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈజీ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి రిలేషన్ తెలియాలి డీసీ జనరేటర్లో. మరి ఆ రిలేషన్ ఏంటి అని అంటే ఈజీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 5n. సో ఫ్లక్స్ ఏమవుతుందండి, హాఫ్ అవుతుంది. అంటే 5 ఏమవుతుంది, 5/2 అవుతుంది. స్పీడ్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. కాబట్టి ఇట్ విల్ బికమ్ 2n. సో ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ఈజీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 5/2 ఇంటూ 2n. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో 2 క్యాన్సిల్ అవుతుంది అండ్ we will get EG is directly proportional to 5n. అంటే ఫ్లక్స్ చేంజ్ అయినా స్పీడ్ డబుల్ అయినా కూడా మనకి EG అనేది కాన్స్టెంట్ గానే ఉంది. సో ఆప్షన్స్ చూద్దాం. డబుల్, హాఫ్, నో చేంజ్, 4 టైమ్స్. సో ఏమవుతుందండి, నో చేంజ్. నో చేంజ్. ఒకవేళ నా క్వశ్చన్ ఏంటి అని అంటే జస్ట్ ఒకవేళ ఫ్లక్స్ మాత్రమే హాఫ్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం స్పీడ్ సేమ్ ఎన్ఆర్పిఎం అనేది ఉంది, ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.